రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అన్ని నిర్ణయాల్లో ఈ మధ్యన కొత్తగా నిర్ణయం తీసుకున్నారు. స్మార్ట్ కార్డు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, పాన్ కార్డు, వీటన్నిటికీ కలిపి ఒకటే స్మార్ట్ కార్డు. అది ప్రభుత్వము ఏదైతే సంక్షేమ పథకాలు తీసుకోవడానికి ఇదివరకు ఆధార్ కార్డు ఉంటుండే, ఇప్పుడు ఆ ఆధార్ కార్డు ప్లేస్ లో స్మార్ట్ కార్డు ప్రవేశపెడతా ఉన్నారు. సో దీనికి సర్వే గవర్నమెంట్ అధికారులు నేరుగా మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది నివసిస్తున్నారు, ఎంతమంది ఉద్యోగం చేస్తున్నారు, ఎంతమంది మీ స్థితిగతులు ఏంటి అని మొత్తం పూర్తి విచారణ సేకరించిన తర్వాతనే మీకు స్మార్ట్ కార్డ్ అనేది ఇష్యూ అవుతుంది. ఆ స్మార్ట్ కార్డు మీద ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు తీసుకోవడానికి ఆ స్మార్ట్ కార్డును ఉపయోగించుకోవడానికి ఈ మధ్య కాలంలో కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చారు. సో దీని ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఇది పైలట్ ప్రాజెక్ట్ గా దాదాపుగా ఒక 8 మండలాలు అక్కడ ఆ జిల్లాల నుంచి నేరుగా ప్రభుత్వ అధికారులు వెళ్ళేసి ఆ మండల గ్రామాల్లో ఎంత జనాభా ఉంది, ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఎంతమంది ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారు, ఎంతమంది అవుట్ స్టేషన్ లో ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళ స్థితిగతులు ఏంటి, వాళ్ళ ల్యాండ్ ఏంటి, వాళ్ళ లాభదాయకం ఏంటి, దాని మీద క్షుణ్ణంగా ఏదైతే ప్రభుత్వ అధికారులు క్షుణ్ణంగా అంటే ఒక రకంగా చెప్పాలంటే జనాభా సర్వే లెక్కనే తీసుకొని దాని మీదనే ఒక ఫీడ్బ్యాక్ తయారు చేసి అది ఆ రెవెన్యూ వాళ్ళకు అప్పచెప్తే ఆ రెవెన్యూ నుంచి వాళ్ళు ఫర్దర్ గా రాష్ట్ర ప్రభుత్వానికి పంపించే ఏర్పాటు తీసుకొస్తున్నారు. సో వీటన్నిటినీ కలిపేసి రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ కార్డ్ అని దీనికి ఒక పేరు పెట్టేసి దీన్ని ప్రజలకు ఇస్తున్నారు. ఆ ప్రజలు అంటే మొత్తానికి సంక్షేమ పథకాలు అన్నింటినీ కలుపుకొని ఎంతమందికి అయితే ఇంట్లో ఒక రకంగా కూడా ఫిల్టర్ చేసుకోవడానికి ఒక సోర్స్ ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వానికి. ఇదివరకు రేషన్ కార్డులు అక్కడ ఇక్కడ దాదాపు 2 ఉన్నాయి. ఓటర్ ఐడి కార్డు కూడా దీని నుంచి ఒక సర్వే ఒక ఫిల్టరైజేషన్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉన్నందుకే మళ్ళీ ఇప్పుడు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఈ నిర్ణయం తీసుకొచ్చారు. ఈ నిర్ణయం వల్ల ఈ స్మార్ట్ కార్డు వల్ల చాలా మంది ఫిల్టరైజేషన్ చేసి క్షుణ్ణంగా నీట్ గా గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాతనే స్మార్ట్ కార్డు ఇష్యూ అవుతుంది. దీనివల్ల చాలా వరకు కూడా మనం ఫిల్టర్ చేసినంతగా ఒక స్క్రూటినీ అనుకోవచ్చు. స్క్రూటినీ అంటే వివరాల్లోకి వెళ్తే ఇది ఎన్ని రేషన్ కార్డు, ఓటర్ ఐడి కార్డు అక్కడిక్కడ డబ్బులు ఉన్నా ఏదున్నా వాళ్ళ ఆస్తి వివరాలు ఎంత ఉన్న సంక్షేమ పథకాల వరకు మనం ఎంతవరకు ఈ యొక్క ఫ్యామిలీకి మనం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు అవసరమో ఉందా లేదా అనే దాని మీదనే ఇది గ్రౌండ్ లెవెల్ లో తీసుకునే ఒక నిర్ణయం. దీనివల్ల చాలా వరకు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బెనిఫిట్ అవుతుంది. సో ఇటు ప్రజలకు క్షుణ్ణంగా ఇది స్మార్ట్ కార్డ్ అని అతి త్వరలో కూడా వాళ్ళకు ప్రవేశపెట్టి ఉన్నారు. మొత్తానికి వివరాలు తెలుసుకునే ముందు మనం ఇక్కడ కల్వకుర్తి ఎంఆర్ఓ గారు ఉన్నారు, వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కల్వకుర్తి మండల మరియు పట్టణ ప్రజలందరికీ ముందుగా దసరా మరియు దీపావళి శుభాకాంక్షలు. మా తహసీల్దార్ కార్యాలయం కల్వకుర్తి తరఫున అందరూ కూడా ఈ పండుగను ప్రశాంతంతో సుభిక్షంగా మంచిగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ అనేది పైలట్ ప్రాజెక్టు. ప్రతి నియోజకవర్గంలో ఒక రూరల్ విలేజ్, అర్బన్ మున్సిపాలిటీలో ఒక వార్డు పైలట్ ప్రాజెక్ట్ జరుగుతుంది. దీని తదనంతరం దీనిపై ఎటువంటి ఇంకేమన్నా అప్డేట్స్, మార్పులు, చేర్పుల కొరకు దీని తర్వాత పరిశీలించి నెక్స్ట్ టోటల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డుపై సర్వే జరుగుతుంది. ఈ కార్డు ద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు గాని ప్రతి దానికి కూడా డిజిటల్ కార్డు అనేది ఉపయోగపడుతుంది. కావున ప్రజలందరూ ఇట్టి సమయంలో సర్వేకి వచ్చినప్పుడు అందరి వివరాలు సమగ్రంగా, నిర్భయంగా, నిజంగా ఏదుందో అది వెల్లడించి చెప్పాలని కోరుకుంటున్నాను. మన సంక్షేమ పథకాలకు అన్నిటికీ ఆరోగ్యశ్రీ గాని, రేషన్ గాని, పెన్షన్ గాని వీటన్నిటికి ఉపయోగపడే విధంగా ఉంటుంది. ప్రభుత్వ పథకాలు ప్రామాణికంగా తీసుకోవడానికి దీంట్లో అన్ని మనకున్న ఆస్తులు పాస్తులు అన్ని వచ్చేస్తాయి. 2 డోర్ తిరుగుతారు, అక్కడే ఆ ప్రొఫార్మా నింపుకొని వచ్చేసి ఇక్కడ అప్డేట్ చేసుకుంటాం.